వ్యవస్థకి రాజకీయానికి ముడిపెట్టి అతను మాట్లాడడం అనేది ఏమీ బాగోలేదు. ఎందుకంటే పోలీసులు అనేది ఒక వ్యవస్థ కింద ఉంటుంది. ఏదో రాజకీయ నాయకుల కింద పనిచేసే విధంగా అతను మాట్లాడుతున్నారు. పోలీస్ యూనిఫామ్ అనేది తాకట్టు పెట్టేశారు సీఎం గారి దగ్గర అనేసి అని చెప్పేసి. పోలీస్ యూనిఫామ్ తాకట్టు పెట్టడం అనేది ఏమీ జరగదండి. అతను కూడా గతంలోని ఒక మాజీ మంత్రిగా పనిచేశారు. ఒక రాజకీయం నుంచి వచ్చి ఒక చట్టము న్యాయం అనే అన్ని తెలుసుకొని అతను మాట్లాడుకునే విధంగా ఉంటే బాగుంటుంది అనేసి అని చెప్పేసి అతనికి మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటా అండి. నిన్న మేము కూడా మాట్లాడలేని వీలు కాని పదాలని అతను మాట్లాడుతూ పోలీసులు దూషించడం అనేది జరిగింది. పోలీస్ డ్రెస్ వేసుకోవడం, మీరందరూ కలిసి కాకి డ్రెస్ వేసుకొని ముఖ్యమంత్రి కాళ్లకు తాకట్టు పెట్టేశారు అనేసి అని అన్నారు. అది తాకట్టు పెట్టడాలనే ఉండదండి. మీరు ఎవరి కింద ఎవరు తాకట్టు పెట్టుకొని మీరు పోలీసులు దూషిస్తున్నారు అనేది అది ఒకసారి సమాజం అంతా ఎదురు చూస్తూ ఉందండి. నెక్స్ట్ 3 సింహాలు సంక ఏదో అది మాట్లాడడానికి కూడా అసభ్యకరంగా ఉంది. ఆ వర్డ్ కూడా మేము మాట్లాడలేము. 3 సింహాలు సిగ్గుపడుతున్నాయనేసి అని అన్నారు. 3 సింహాలు అతను చూసి సిగ్గుపడుతున్నాయండి. అలాంటి వ్యవస్థ, అలాంటి రాజకీయ నాయకుల దగ్గర పోలీసులు పనిచేస్తున్నారా అనేసి అని చెప్పేసి 3 సింహాలు తలదించుకునే విధంగా అతని యొక్క మాట తీరు ఉన్నది. మాట తీరు అనేది మార్చుకునే క్షణంలో బట్టలు ఓడదీసి కొడతాం అనేసి అని చెప్పని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడినైనా సరే ప్రజలే బట్టలు ఓడదీసి కొడతారండి. మేమేం ప్రత్యేకించి మాట్లాడట్లేదు. అతను మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్తున్నామండి. పోలీసుల్ని తరిమి కొడతాము అనేసి అని అన్నారు. ఇంకేదో ఇష్టం వచ్చి కొడతాము అనేసి అని చెప్పని అన్నారు. బట్టలు ఊడదీసి కొట్టడము, పరిగెత్తించి కొట్టడం, తన్నడం అనేది రాజకీయ నాయకులకు ట్రైనింగ్ లేకపోవచ్చేమో కానీ పోలీసులకు ఆల్రెడీ అది ట్రైనింగ్లోని పార్ట్ అనమాట. సో కొట్టడం ఎలాగో, తన్నడం ఎలాగో, బుద్ధి చెప్పడం ఎలాగో, మాట తీరు సక్రమంగా మార్చుకోవడం ఎలా అనేది పోలీసులకు ఆల్రెడీ ట్రైనింగ్ నుంచి నేర్పిన విద్యను. అది మాకు కొత్త ఏం కాదు. అతను మాకు చెప్పవసరం లేదు. అవసరం వచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ అదేంటనేది చూపిస్తుంటుంది. నెక్స్ట్ పోలీసులు అతను మాట తీరు అనేది గౌరవనీయులైన మా హోంమంత్రి గారిని కూడా కొంచెం కించపరిచే విధంగా చులకనగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ముందు మహిళలకు గౌరవం ఇవ్వడం అనేది అతను నేర్చుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళేటట్టు ఉంటుంది అనమాట. ఇటీవల కాలంలో చాలా మంది చెప్తున్నారు, ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు మంత్రి గారు. అతను వచ్చే విధంగా చులకనగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ముందు మహిళలకు గౌరవం ఇవ్వడం అనేది అతను నేర్చుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళేటట్టు ఉంటుంది అనమాట. ఇటీవల కాలంలో చాలా మంది చెప్తున్నారు, ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు మంత్రి గారు. అతని దగ్గర ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది అన్నారు. కానీ ఇటీవల కాలంలో ఎందుకు అతని యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం అదే ఉద్దేశంతో అతను పోలీసుల్ని పదే కించపరచడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అసభ్య పదజాలాలు ఉపయోగించడం అది చాలా బాధాకరంగా ఉందండి. పోలీసులు ఏం పీకుతున్నారు అనేసి అని చెప్పేసి అని అంటున్నారు. పోలీసులు ఏం పీకుతున్నారు అనేది సమాజం మొత్తం చూస్తుందండి. వారం రోజుల క్రితం మన నెల్లూరు, చిత్తూరు వరదల్లో ఒక కానిస్టేబుల్ ఒక వ్యక్తిని కాపాడిపోయి ప్రాణాలు కోల్పోయాడండి. అదేవిధంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, విధి నిర్వహణలో ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో నైట్ రౌండ్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే టైంలో తెల్లవారు 4 గంటలకి ఒక గొప్ప ఉన్నత విలువలు ఉన్న ఒక ఆఫీసర్ని పోలీస్ డిపార్ట్మెంట్ కోల్పోయిందండి. అలాగా ఒక ప్రాణాలు కోల్పోయి ప్రజలను రక్షించడానికి, చట్టాన్ని కాపాడడం కోసమని సరే పోలీసులు ప్రాణాలు కాపాడుతున్నారు. అది పీకుతున్నారండి. ఇంకేం పీకట్లేదు. మాట్లాడేసి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి అయితే ప్రజల్లో ఎక్కడ పోలీసులకు లేదండి. పోలీసులు ఎలా అనేది కరోనా సమయంలో చేసిన సేవల్ని ప్రజలందరూ హర్షించారు. ఏదైనా వరదలు వచ్చేటప్పుడు నిన్న ఎలాంటి ప్రాణాలు కాపాడారు అనేది ప్రతి ఒక్కరూ చూశారు. పోలీసుల యొక్క విలువ అనేది ప్రజల్లో పెరుగుతుంది తప్పించి మాట పారేసుకొని ఇష్టం వచ్చినట్టు విలువలు దిగజార్చుకొని రాజకీయ నాయకులుగా మారిపోయి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసే చిలకన బారి మాటల వల్ల వాళ్ళ యొక్క విలువ పోతుంది తప్పించి కానీ పోలీసుల యొక్క విలువ పోదండి. మేము ఇంకొకసారి మా అధికారులకు తెలియజేస్తున్నాము, అలాంటి అధికారులు ఎవరైనా ఉన్నట్టయితే, రాజకీయ నాయకులు ఉన్నట్టయితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని కోరుతున్నాము. బహిరంగంగా క్షమాపణ చెప్పినట్టయితే ఇంకా చాలా మంది మేము హర్షిస్తాం. అంతమంది ఏమంటున్నారంటే ఒక్క అవకాశం ఇవ్వండి, అతను అలా మాట్లాడుతున్నారు, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మేమేంటి, పోలీసులు అంటే ఏంటి, పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తామని సార్ అంటున్నారు. మా అధికారులు ఒకటే చెప్పారు, సంయమనం పాటించండి, తొందర పడకండి, మనకి అవకాశం వస్తుంది, మన యొక్క బాధ్యత గొడవలు పడడం కాదు, రాజకీయ నాయకులకి మనకి సంబంధం లేదు, మన ఉద్యోగం మన ప్రజల్ని చట్టాన్ని కాపాడడమే మన బాధ్యత. కాబట్టి మనం ఓన్లీ ఏంటంటే అతను చేసే చెడ్డ వ్యాఖ్యలకి జస్ట్ కౌంటర్ ఇస్తున్నాను తప్పించి కానీ అతను కించపరచడం కానీ ఇంకొకలాగా కాదు. పోలీసులు వాళ్ళకి సేవ చేస్తున్నారు కాబట్టి
మాకు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు, మాకు విధులు ఇంకొంచెం ఎంకరేజ్ చేసేటట్టు మాట్లాడాలి తప్పించి కించపరిచేటట్టు మాట్లాడకూడదని ఇంకొకసారి తెలియజేస్తున్నాం. మా అధికారులకు ఒకటే మేము విన్నవించుకుంటున్నాం, సార్ బహిరంగంగా అలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే ఆయన స్వయంగా అంటే ఇప్పుడు ఆయన అనేది ఏంటి అంటే మమ్మల్ని వచ్చి ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.